ఇంకా ఆయన అయ్యా ఆ సిట్టు అదేది టెలిఫోన్ విచారణ ఆపుర్న ఆయన అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బుజ్జావ కళ్ళల్లోకి ఆనందం కోసం హరీష్ను వాళ్ళ అన్నను వాళ్ళ ఇంకో అన్నను అందరిని తీసుకుపోయి విచారణ చేసిరు కదా. ఇంకేంది కవిత గారి కళ్ళల్లో ఆనందం కోసం గీళ్ళని తిప్పుతా ఉన్నారు. నేను ఇప్పుడు సవాల్ వేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయాలి. సుధా నువ్వు అరెస్ట్ చేయిపో. మీకు దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇవేదో డ్రామా 42% రిజర్వేషన్లు తప్పిస్తందుకు కవిత కళ్ళల్లో ఆనందం కోసం మీరు చెల్లెని బాగా బెదిరిస్తున్నట్టుగా మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తామని చెప్పి వాళ్ళని రాత్రి కూర్చున్నబెట్టుడు. ఆయన ఆడేడ విదేశాల్లో ఉండి ఆయన కవిత కళ్ళల్లో ఆనందం కోసం ఏందో అర్థం కాదు. డ్రగ్స్ కేసు లెక్కనే రోజు కోటి ఎపిసోడ్ ఏమైతుందా? తెలంగాణ రాష్ట్ర పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా? వీళ్ళని అరెస్ట్ చేసే దమ్మని ఉందా మీ దగ్గర? ఇదంతా ఉత్తదే ప్రజలారా. మన 42% రిజర్వేషన్ వార్తలు పక్కదారి పట్టడానికి, అది అసలు చర్చ మీద లేకుండడానికి ఈ టెలిఫోన్ డ్రామా, ఈ కథ కార్ఖాన్ అంతా ఇప్పుడే తెచ్చిపెట్టుకురు. ముందర అప్పుడే తెచ్చిపెట్టుకురు. కరెక్ట్గా మీరు చూడండి, ఇదే జరుగుతూ ఉంది. ఇది అంతా ఎవరు చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డికి తెలుసు. వీళ్ళని అరెస్ట్ చేయడు, వీళ్ళతో లోపాయకార ఒప్పందం ఉంది, వాళ్ళ కాడ తీసుకోవాల్సిన పైసలన్నీ తీసుకున్నాడు, అయిపోయింది. ఇక ప్రజలు పిచ్చోళ్ళు. ఇక దానికి వీళ్ళు టెలిఫోన్ విచారణ హాజరైపోయి ఒక ఆయన ఇట్లా తిలకాలు తీసుకుంటాడు, ఒక ఆయన సంతోషంగా వస్తుంటాడు. వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఉత్తదే కేసు. ఉత్త కేసుకి రక్త తిలకాలు ఎందుకు? ఇంత పొడుగు మనుషులు ఉత్త కేసుకి ఇంత తిలకాలు ఎందుకు? ఈ జై కొట్టుడు ఏంది? ఈ ఎదుర్కొంటాము, ఇవన్నీ ఉత్త డైలాగులే. బంద్ చేయరుగా. వాళ్ళు మీరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేసేటువంటి కుట్రలో మీరిద్దరు పాత్రధారులు. అది అన్ని పార్టీలు కూడా ఒక్కమ్మక్కైనా ఇప్పుడు ఒక రకంగా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడదు భారతీయ జనతా పార్టీ. మాట్లాడేందుకు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మాట్లాడదు. కాంగ్రెస్ అంటే దొంగల ముఠ అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసిండు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఈ రెడ్లంతా కలిసి మోసం చేసిరు. మరి వెలమోళ్ళు మాట్లాడాలి కదా. మాకేందయ్యా, బీసీలు మేల్కుండా మమ్మల్ని అంటారు కదా, మేము కూడా మాట్లాడం. పత్రికలు మా దగ్గరనే ఉన్నాయి, టీవీలు మా దగ్గరనే ఉన్నాయి, మాదే వార్త. ఎంత విచిత్రం అంటే మీరు టెలిఫోన్ కేసులు అరెస్ట్ చేస్తారా వీళ్ళని? మీకు దమ్ముంటే నేను ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నేను రాజీనామా చేసి మీ కాడ ఇసిరేసి కొట్టేసి వస్తా. ఛాలెంజ్ పోయింది. కేవలం ఆ బుజ్జి బాధ పెడుతురని లేలే నేను వాళ్ళని జరావు చెంపదెబ్బ కొడతా తీసుకొస్తా, వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి తోలిస్తాను. ఇదే ఇంకా వార్తలు దాని చుట్టూ తిరగాలి. బీసీలకు ఇస్తాన 42% రిజర్వేషన్ అనేది మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ లేకుంటే నేను రానన్నావు కదా. ఏమైంది? పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రులు ఏమైంది? కొండా సురేఖ గారు రాజీనామా ఏది? వాకిడి శ్రీహరి గారు ఏమైంది? 42% రిజర్వేషన్ ఏది బీసీలది? 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీసీలు. ఏది మీ రిజర్వేషన్? ఏది 42% రిజర్వేషన్? ఏది పార్టీ టికెట్ ఏమే, పీటీ టికెట్ ఏమే? అది మీకు పదవులు ఉంటే చాలా. బీసీలకు ఉండొద్దా? బీసీలకు రావద్దా? బీసీలకు ప్రధాన శత్రువులుగా మీరే ఉన్నారు. మీరు రేపు పొద్దుగాలు వస్తారు కదా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి మాకు ఓట్లేయరని. అంటే మిమ్మల్ని పెద్దగా ఏం ఎదగనియరు, మిమ్మల్ని ఏం రిపీట్ చేయరు. కానీ మీకేం మళ్ళీ రెన్యువల్ చేసి టికెట్లు ఇస్తారని పొరపాటు అట్లేమి ఇయ్యరు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ద్రోహులుగా మారుతా ఉన్నారు. బీసీ ప్రజల ఓట్లతో గెలిచి బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో, బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ, మీరు సమాధానం చెప్పాలి. 42% ఎందుకు ఇయ్యలేకపోయినామో చెప్పు ఫస్ట్. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పారు కదా. దొంగ ముఖ్యమంత్రి దొంగతనంగా దాచుకొని నోటిఫికేషన్ ఇప్పించింది కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు బీసీలను ఎంత అవమానిస్తున్నారో అంత ఎక్కువ పాతాలని పోతారు మీరు.